హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు డిఎస్ఎస్ టాకీస్. ఈరోజు టాలీవుడ్ హాలీవుడ్ లో ట్రెండింగ్ లో ఉన్న టాప్ 5 ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం తెచ్చాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మొదటి అప్డేట్ వచ్చేసి టాలీవుడ్ లో ప్రస్తుతం అత్యంత హాట్ టాపిక్ గా మారిన అల్లు అర్జున్ అండ్ అట్లీ కాంబినేషన్ మూవీ రాకా గురించి. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ మూవీ గురించి ఒక సోషల్ మీడియాలో ఒక పెద్ద వార్త వైరల్ అవుతుంది. కొన్ని ఇండస్ట్రీస్ ప్రకారం ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 1000 కోట్లు దాటే అవకాశం ఉండొచ్చు అని ప్రచారం జరుగుతుంది. కానీ ఇది ఇంకా ప్రొడ్యూసర్ కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి డైరెక్టర్స్ అని ఎవరు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇండస్ట్రీలో చాలా పెద్ద చర్చ జరుగుతుందంట ఈ సినిమా గురించి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ గారు ఈ సినిమాలో క్యామియో చేసే అవకాశం చాలా ఎక్కువ ఉందంట. ఎందుకంటే జవాన్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చిన అట్లీ సినిమాలో క్యామియో చేయాలని చెప్పి అనుకుంటున్నారని. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాని నేషనల్ నుండి ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారంట. ఈ సినిమాకి సంబంధించి హాలీవుడ్ లెవెల్లో విఎఫ్ఎక్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ అండ్ గ్లోబల్ రిలీజ్ ప్లాన్ వంటివి చాలా ప్లాన్ చేస్తున్నారు. అయితే కన్ఫర్మ్ న్యూస్ అయితే ప్రొడ్యూసర్స్ మనకి చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఫ్యాన్స్ అయితే ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు సినిమా గురించి. సెకండ్ అప్డేట్ వచ్చేసి వరల్డ్ వైడ్ అత్యంత హాట్ టాపిక్ గా మారిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఈ సినిమా జూలై 31 వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు జరిగిన శాన్ డియేగో కామిక్ కాన్ 2026 లో ఒక కొత్త ఫుటేజ్ ని రిలీజ్ చేశారు. ఆ ఫుటేజ్ లో టామ్ హాలండ్ నటించిన స్పైడర్ మ్యాన్, పనిషర్ మరియు హల్క్ తో కనిపించిన యాక్షన్ సీక్వెన్స్ అని చూపించారు. అవి ఫ్యాన్స్ కి అయితే పిచ్చగా నచ్చేసినాయి. ఈ సినిమా స్టోరీ వచ్చేసి నో వే హోమ్ తర్వాత నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ప్రపంచం మొత్తం పీటర్ పార్కర్ ని మర్చిపోయిన పొజిషన్ లో ఉంటే అతను ఒంటరిగా న్యూయార్క్ ని ఎలా రక్షించాడు అండ్ పాత సినిమాల కంటే ఇది డార్క్ సీక్రెట్ లెవెల్ గా ఉండబోతుంది. ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత హాలీవుడ్ రేంజ్ లో ఓపెనింగ్స్ అనేవి ఓపెన్ అయినాయి. అండ్ ఈ మూవీకి వచ్చేసి ఈ 2026 లో భారీ హిట్ కొట్టే సినిమా అవుతుందని చెప్పి హాలీవుడ్ ట్రేలర్స్ చెప్తున్నారు. ఈ సినిమా కోసం ఎంతమంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మూడో అప్డేట్ వచ్చేసి మార్వెల్ అభిమానుల కోసం రీసెంట్ గా జరిగిన శాన్ డియేగో కామిక్ కాన్ 2026 లో మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు భారీ అనౌన్స్మెంట్ చేశారనమాట. అందులో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే రియాన్ గోస్లింగ్ అధికారికంగా గోస్ట్ రైడర్ పాత్రలో నటించనున్నాడని చెప్పి తెలిసింది. అండ్ ఈ సినిమాకి డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ డైరెక్టర్ ఉన్నారు కదా, షాన్ లివీ, అతను ఈ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నారంట. అండ్ ఇంకోటి ఏంటంటే బ్లాక్ ప్యాంథర్ 3ని కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో కొత్త బ్లాక్ ప్యాంథర్ గా డేవిడ్ జాన్సన్ నటించబోతున్నాడంట. అవెంజర్ డూమ్స్ డే నుంచి ఒక కొత్త ఫుటేజ్ ని వదిలారు. అందులో డాక్టర్ డూమ్స్ పాత్రలో రాబర్ట్ డౌనీ జూనియర్ కనిపించనున్న విషయం ఆల్రెడీ ఫ్యాన్స్ కి తెలిసింది. అండ్ ఫ్యాన్స్ కూడా చాలా ఎక్సైట్ అవుతున్నారు అనమాట దీని గురించి. ఫోర్త్ అప్డేట్ వచ్చేసి మన ఫ్యామిలీ ఎంటర్టైనర్ విక్టరీ వెంకటేష్ గారు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న AK-47 గురించి. అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది అనమాట. వెంకటేష్ గారిని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చూడడం ఫ్యాన్స్ కి చాలా ఆనందం కలిగింది అనమాట. అండ్ ఈ మూవీ వచ్చేసి త్రివిక్రమ్ స్టైల్లో ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, యాక్షన్ అన్ని మిక్స్ అయిన సినిమాగా రాబోతుంది. టీజర్ లో డైలాగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ వెంకటేష్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. అండ్ ఈ సినిమా వచ్చేసి దసరా సీజన్ లో విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. కానీ కన్ఫర్మ్ క్లారిటీ రాలేదు ఇంకా. ఈ సినిమా మీద ఎంతమందికి హోప్స్ ఉన్నాయో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ టాలీవుడ్ హాలీవుడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరో వీడియోలో కలుద్దాం. జై హింద్.